హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ అంటే విఆర్ అంటారు వెంకటేశ్వర ఆల్పల్ ఛానల్ అనమాట. సో ఇప్పుడు మనం ఏడికి వెళ్తున్నాం అంటే ఏడికి వెళ్తున్నాం guys చెప్పండి. మనం లెవెంటీలోకి వెళ్తున్నాం చాయ్ తాగడానికి. yes, it's almost like 45 kilometers from Jubilees. not Jubilees రా, యూసుఫ్ కూడా పోలీస్ లైన్. కావాలంటే ఒకసారి నేచర్ చూపి. ఓకే, అవునా నిజమా? ఎవరికి తెలీదు ఉందని, చాలా మందికి అసలు లోపల ఇంత బాగుందని ఎవరికి అసలు తెలియదు. చాలా బాగుంటుంది వైబ్ అయితే మొత్తం. మేము ఎప్పుడైనా క్యాబ్స్ ఆటోస్ బుక్ చేసుకొని వస్తాం కదా, వాళ్ళు డ్రైవర్లు ఏమంటారు అంటే మీకు లోపల ఇంత బాగుంది నేచర్ అది అని అంటుంటారు. అవును, ఇదంతా బికాజ్ ఆఫ్ ఫస్ట్ ఫాదర్స్ పోలీస్ అయి ఉంటారు. అవును, పోలీస్ వాళ్ళు కాప్స్ అయితే ఇక్కడ ఉండొచ్చు అనమాట. ఫస్ట్ నేను ఇది వేసుకుంటా, చాలా బాగుంది. మీరు కూడా అందరూ వేసుకున్నారు. Yes, వేసుకోవాలి. సీట్ బెల్ట్ వేసుకోవాలి. అవును, ఫర్ షూర్. అన్న నువ్వు కూడా వేసుకో. వేసుకుంటా. చూడు నేచర్ చూడండి ఫ్రెండ్స్. నేచర్ చూపెట్టే అది మధ్యన లైన్లు ఏమైపోయినాయి తెలుసా, పికాక్స్ చాలా అంటే చాలా ఉన్నాయి. ఓకే, నియర్లీ ఎట్లా అంటే మొన్న మా ఇంట్లో వాష్ బేసిన్ దగ్గరికి వచ్చేసింది, అన్ని పికాక్స్ వచ్చేసినాయి. చాలా బాగుంది పికాక్స్. మేము చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి ఆడుకునే వాళ్ళం కదా, చూపిస్తాను అక్కడ. అది అక్కడ పార్క్ లో ఉంటుంది చూడండి, అక్కడ ఇక్కడ మన కమెంటెడ్ షాప్ అక్కడ ఆడుకునే వాళ్ళం అన్నమాట మేము. ఇక్కడ 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 అరే పెయింట్ వేసారా, మళ్ళీ క్లీన్ చేశారా? అవును, మళ్ళీ వెళ్ళి ఆడుకోవచ్చు మనం అక్కడ. క్లీన్ చేశారు చూడు. కానీ ఇప్పుడు రానియరు. మనల్ని రాని కొడతారు మమ్మల్ని గప్ప చిన్నపిల్లలు కాదు కదా, పిల్లల్ని ఆడిపించుకుంటే మనం కూడా ఆడుకోవాలి. మళ్ళీ ఎక్కిస్తారు దారిబండ. ఇది గేట్, ఇంకోటి గేట్ గేట్ పోలీస్ లైన్ కి ఎమ్మెల్యే కాలనీ దాని ముందు. ఎమ్మెల్యే క్వార్టర్స్. అక్కడే రామ్కౌలీలు ఇక్కడే ఉండే అనమాట ముందు. ఇట్లా లెఫ్ట్ కాగా రామ్కౌలీలు, రైట్ మా ఇల్లు అనమాట. మొన్న పేకాడ డబ్బులు పోతే అమ్మిదెంగిన వీళ్ళు. వాట్ అ విజన్, వాట్ అ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. ఎంత పెద్ద బైక్ మరి. BMW GS 1250 ఏమో. కాదు, అది వేస్ట్ అన్ని అవన్నీ వేస్ట్. విచ్ వన్ మరి డామినార్ 400 తీసి మాట్లాడలేదు ఎవరు. ఇంకేం మాట్లాడతాం మరి డామినార్ అంటే పెద్ద బండి అంత. ఖాళీ 150, 160. ఒకసారి నీకు నేను కొంచెం మాట్లాడాలి. మాట్లాడు ప్లీజ్. మార్నింగ్ నుంచి బ్యాటరీ కోసం చాలా తిరిగి దానికోసం రిపేర్ అది చేపించినాం. బ్యాటరీ అని తెలియదు, ముందు వైరింగ్ అని. వైరింగ్ ప్రాబ్లం అని. కానీ అందుకే కొంచెం ఫేసెస్ నీట్ గా లేవు. ఈ బ్లాక్ కొంచెం ఇగ్నోర్. మీకు తిరిగి అలసట వస్తుంది, మాకు ఊపు వస్తుంది. బోరగిరి వినయ్ కుమార్ డైలాగ్ నువ్వు చెప్పింది మాట్లాడుతుండండి, నేను ఫోకస్ చేస్తాను. నేను ఫోకస్ చేస్తా, మాట్లాడండి. కానీ ఈ కాన్సెప్ట్ 45 కిలోమీటర్లు చాయ్ తాగడానికి ఏంటో అర్థం కావట్లేదు. అసలు చాయ్ టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాం. అవును, ఒకవేళ అది బాగుంటే నెక్స్ట్ టైం మీరు అక్కడ తప్పకుండా వెళ్ళాలి. యూ హ్యాడ్ టు గో గైస్. లొకేషన్ కూడా మొత్తం చూపిస్తా, లొకేషన్ పింగ్ కూడా చేస్తాను. అది మధ్యలో చిన్న పని పడింది. అరే దానిలో అన్నాడు, లోపల రారా, లోపల రారా. షాపింగ్ అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. ఇంకా బాయ్ బాయ్ టాటా. గాయ్స్ ఈ బిల్డింగ్ చూడండి, ఈ బిల్డింగ్ షాక్ గా చచ్చిపోయాం మేము. లిటరల్లీ ఎంత పెద్దగా ఉంది చూడండి. అసలు దుబాయ్ ఉన్నట్టుంది. దుబాయ్ షేక్ దేఖియే. ఫారెన్ కరెక్ట్, ఫారెన్ వచ్చాం మనం. ఒకప్పుడు ఇక్కడ కళ్ళు కొనడానికి వచ్చేవాళ్ళం, ఇంత పెద్దగా వచ్చింది అమ్మ. చూడండి, వచ్చిన ల్యాండ్ కొనుక్కుంటే అయిపోయేది. కొనక ఇలాగ అయింది. చూడండి, ఇంకా పెద్ద పెద్ద ఉన్నాయి, చూపిస్తా. మా ఆఫీస్ ఇది కాగ్నైట్ షిఫ్ట్ అయిందా? అచ్చా, ఓకే. ఎక్స్ ఆఫీస్ డామ్ అసలు గార్ బిల్డింగ్ ఇది. ఇళ్ళకి వచ్చేసి బిల్డింగ్ చూసి మేము లిటరల్లీ షాక్ అయిపోయాడు సీరియస్లీ. ఇది ఎవరారన్నా? ఇదంతా మూసేసారు, దీని కింద మాయమోని. చూడండి గాయస్ ఎలా ఉందో, నెక్స్ట్ లెవెల్ అసలు. హైదరాబాద్ లో లేదు. రోడ్లు ఎంత ఖాళీ ఉన్నారో వెంకీ. అవును కదా, అక్కడ మంచిగా బ్లాక్ చేసుకోవద్దు తెలుసా, పెద్ద పెద్ద బండ్లు ఉంటాయి. కానీ మన దగ్గర లేవు. చూడు కింద మొత్తం, ఆ కింద చూడు, కింద బిల్డింగ్ కనిపిస్తుంది ఫ్లోర్ లాగా. గాయస్ కింద చూడండి, ఇంకా కింద ఉన్నాయి. ఈ నుంచి కనిపిస్తుంది చూడు. అవును, ఇంకా దాని కింద ఫ్లోర్లు ఉన్నాయి. కింద నుంచి ఫ్లోర్ తీసుకొచ్చుకోలేదురా. అంటే పార్కింగ్ అట్లా ఏమో పెట్టుకోవడానికి రా. గాయస్ వాట్ ఇస్ దిస్? చూడండి ఎంత డెవలప్ అవుతుంది చూడండి హైదరాబాద్. అందరు కోట్లు సంపాదించండి, లేకపోతే కోట్లు దెంకరండి. అంటే మా వాడు స్టన్ అయిపోయాడు అనమాట ఇదంతా చూసి లిటరల్లీ. కాదు మనం ఇంకా ఏం చేస్తలే మనం. అది నిజమే యాక్చువల్లీ. ఇవన్నీ చూసినాక మేము అందరూ రిలీజ్ అయ్యామన్నమాట, చాలా రిలీజ్ అయ్యాం.
అట్లా మనం ఏం చేయట్లేదు రాంగ్ రూట్ వద్దురా యూటర్న్ అనమాట దగ్గరికి వచ్చేస్తాం ఆల్మోస్ట్ జస్ట్ ఆల్మోస్ట్ యూటర్న్ 1 ఉంది యూటర్న్ లెఫ్ట్ యూటర్న్ తీసుకుంటూ వచ్చేసాం శంకరపల్లికి వచ్చాము. బ్రిడ్జ్ కిందకి వెళ్ళాం అందుకే చీకటి. మామూలు లాగులు హైలైట్ ఏం తెలుసా ఇప్పుడే బ్లాగర్ వెంకటేష్ రావులపల్లి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చాలా చాలా ఇస్తూ ఉంటాడు, మీరు కొంచెం ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు దాకా ఏమైందంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ అవన్నీ చూసి చాలా షాక్ అయినా Literally. చాలా మూడప్లు ఉన్నా. అందుకనే చాయ్ తాగాలి, ఇక రియాలిటీలోకి వెళ్ళిపోవాలి. అంతే అంతే, ఏం చేయాలి. బ్యాక్ టు రియాలిటీ. మనం అంతా Actually ఏమన్నా- హండ్రెడ్స్ ఆఫ్ క్రోడ్స్ సంపాదించలేం కాబట్టి ఇలా చిన్న చిన్న రైడ్స్ కి వెళ్ళి చాయ్ తాగుతూ ఎంజాయ్ చేయాలి. హ్యాపీగా లీడ్ చేయాలి లైఫ్ ఎప్పుడైనా. ఎట్లా సంపాదిస్తుర్రా ఇన్ని కోట్లు మీరు? ఏం చేస్తుర్రా అయ్యా పైసలు? ప్లీజ్ చెప్పండి మాకు కూడా. నేను కూడా ఏదో ఒకటి చెయ్యాలరా అయ్యా. అవును చేయాలి కదా మరి. ఆబ్వియస్లీ వీ హ్యాడ్ టు డూ. యా సో గాయ్స్ మనది వచ్చేసా అనమాట, చూపిస్తున్నాను. ప్లేస్ దిస్ ఇస్ ద ప్లేస్. ఇప్పుడు మన ఇక్కడే లవ్ అండ్ టీలా అంట పేరు. చాలా బాగుంటుంది. ఇక్కడ మన కారు పార్క్ చేద్దాం. ఇప్పుడు కారు పార్క్ చేసి లోపలికి కదా పోదాం. yes వెళ్ళి రీచ్ టీ తాగదాం, కాఫీ తాగదాం. కానీ టీ తాగండి, టీ బాగుంటుంది ఇక్కడ. చాయ్ ఓన్లీ చాయ్ ఓన్లీ చాయ్. నేను చాయ్ తాగాను యాక్చువల్లీ. బట్ యు హావ్ టు దూరం ఇంకా దూరం తీసుకొచ్చాడు కాబట్టి అందుకని తాగుతున్నాను యాక్చువల్లీ. లెట్స్ గో. డోర్ రాట్లే. అదే సార్కి డోర్ దిగాలేదు. థ్యాంక్ యూ. లెట్స్ గో గైస్, వి ఆర్ గోయింగ్ ఇన్సైడ్. అందరూ నన్ను చూస్తున్నారు, సిగ్గైతుంది నాకు. టైం కలర్ ఎక్కడికి వచ్చినాం మనం. సో గాయస్ ఇప్పుడే మనం టీ అయితే ఆర్డర్ చేసాం అనమాట. ఐ మీన్ చాయ్. టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో. యాక్చువల్లీ అంటే నేను వీడియోలో కనిపిస్తలేను, సైడ్ నుంచి ఒక మాట చెప్తా. పర్లేదు. వెంకయ్య ఎప్పుడు చాయ్ తాగడు, యాక్చువల్లీ ఎప్పుడు కాఫీ పర్సన్. మేమైతే చాయ్ తాగుతాం. మరి చూసాం మనోడు రియాక్షన్ ఎట్లుంటుందో. అవును, రియాక్షన్ ఇస్ ఇంపార్టెంట్. చూద్దాం ఎలా ఉంటుందో. ఎస్ యూ కెన్ సే నౌ. ఓ మేం బాగున్నా. హాయ్ మళ్ళీ హాయ్ చెప్తావేంటి రామ్కి బాబు? బాగుంది ఇక్కడ వెదర్. చాలా బాగుంది. బయట కూడా Atmosphere చాలా బాగుంది. 4 o'clock ఇస్తారు బయట అవునా? సీటింగ్ బయట. అది కూడా మీరు ఎప్పుడన్నా ఈవినింగ్ రావాలంటే బయట కూర్చోవాలంటే ఆఫ్టర్ 4 మీకు 4 తర్వాతనే అవైలబుల్ ఉంటుంది సీటింగ్ అంతా. ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది జూబ్లీ సైడ్ इधर से लेके आया मैं టీ అది వచ్చేసినాను కూడా. ఇది ఫస్ట్ నేనే టేస్ట్ చెప్తా. చెయ్యి టేబుల్ ఉంటుంది. కొంచెం అందులో పోసుకోవాలి, అది కాదు కొద్దిగా అన్నా దాంట్లో తాగాలి. అంత నీట్ చాలు దాంట్లో తాగి ఆస్వాదించు. టీ అది వచ్చేసింది. చాయ్ ఎస్ చూడొచ్చు, మంచి పొగలు వస్తున్నాయి. నన్ను తీయండి ప్లీజ్. ఎస్ నేను టేస్ట్ చెప్పాలి. టేస్ట్ చెప్పు. థ్యాంక్ యూ బాయ్. థ్యాంక్ యూ సో మచ్. టేక్ ఇట్. బాగుంది. హౌ ద టేస్ట్ మ్యాన్? బాగుందా? కొంచెమే తాగాలి దీంట్లో, మళ్ళీ ఎక్కువ కూడా కాదు. ఓకే, నేను కూడా తాగుతా. ఐ డోంట్ నో వెదర్ ఇట్స్ కమింగ్ ఆర్ నాట్. పోరింది. అబ్బా బాగుంది. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే ఎలా ఉంది రామ్కి? బాగుందిరా. చీకటి రామ్కి నేడు. విక్కీ అనమాట తీసుకొచ్చింది మనం ఇంత దూరం కష్టపడి కార్లో. సో టేస్ట్ చేయడానికి ఆర్డర్ చేసాం అనమాట మనం. చిల్లీ చికెన్, లస్సీ, ఎస్ దట్స్ ఇట్. కూడా నింబు, పిండి ఫ్రై. ఏం ఫ్రై? తిండుమని చెప్తున్నారా? అరే ఏ టేస్ట్ చేస్తాడు గాయస్. హౌ ద టేస్ట్ మ్యాన్? హౌ వాజ్ ద టేస్ట్? తినండి. లస్సీ వాడేది తాగలేదు ఇంకా. అబ్బా ఏమైందిరా, ఏం చెప్పలేదు. అవును ఏం చెప్పలేదు. అవును నిజంగా బాగుంది. మళ్ళీ కొత్తగా నో ఐల్ టేస్ట్. ఓకే నైస్. లస్సీ బాగుంది. తాగవా? అన్నా మీరా? ఇప్పుడు బిర్యానీ కూడా వచ్చిందనమాట.
మేము యాక్చువల్లీ ఒకటొకటి ఎందుకు తీసుకున్నాం, నెక్స్ట్ టైం రావడానికి అన్ని టేస్ట్ చేస్తాం అనమాట యాక్చువల్లీ. లేవని అనుకో. అవును కరెక్ట్ చెప్పావు. అంతే మరి ఇది కూడా యాపిల్. కామెంట్ చేయ. అవును అట్లా అంటారు వాళ్ళు, అనేవాళ్ళు అంటారు ఆబ్వియస్లీ. అంటే ఒకసారి మీకు అసలు యాక్చువల్లీ మీకోసం అందుకని సింగిల్ అన్ని చెప్పి తింటున్నాం అనమాట. నెక్స్ట్ టైం మీరు కూడా రావచ్చు, తినొచ్చు అని. రామ్కి ఏమంటావు? అంతే రామ్కి సింగిల్ ఎక్కిచ్చాడు ప్రేమ మన అంటే. టేస్ట్ Yes, obviously, I'll do it. వాళ్ళకి చెప్పాలి. నేను టేస్ట్ చేస్తే ఏమంటుంది, తీసుకో నీ సైడ్ కెమెరా యాంగిల్ నీ సైడ్ టేస్ట్ చేస్తే స్పూన్ తీసుకో. Is it on? Yes. నువ్వే టేస్ట్ చేయాలి. బిర్యానీ చూస్తే అర్థమైపోతుంది అన్న. హౌ ఇస్ ఇట్? ఏం మాట్లాడుతుంటా బ్లాగ్లో ఇది ఎక్కండి. హౌ ఇస్ ఇట్? కత్తి అది వర్త మన హైదరాబాద్ బిర్యానీ బాగుంది అన్నమాట. గైస్ నేను గుట్టి అవసరం. ఇది జస్ట్ టేస్ట్ పర్పస్ కోసం, మీరేం కంగారు పడకండి. ఇది ఇప్పుడు లైట్లు కూడా వేస్తారు, మీకు చూపిస్తుంది ఉండేటట్టు. ఆ ఎండి టీ అనుకోండి, ఇంకా ఎండి చాయ్. ఏం క్లైమేట్ కూడా మొత్తం లైట్ చికెన్. అవును, ఇక్కడ క్లైమేట్ మొత్తం చూడండి ఎంత బాగుందంటే, క్రేజీగా ఉంది. చూపిస్తా, నేను ఆల్రెడీ చూపెట్టా, ఇంకొకసారి చూపిస్తున్నా. చూడండి ఎలాగుంది, బాగుందా? మొత్తం ఆడగల మొత్తం అయిన తర్వాత ముగ్గురిటప్పుడు అంటే వ్యక్తి మనల్ని ఫోటో తీస్తారు. ఎవరిని ఫోటో దిగుదామా? దిగుదాం. రామ్కి బిర్యానీ ఎలా ఉంది? బాగుందిరా, సూపర్ ఉంది. నేను అడిగాను, నువ్వు చెప్పు ఇప్పుడు. చిల్లీ చికెన్ కొంచెం సాస్ ఎక్కువ యాడ్ చేసేసి ఫ్రాంక్ చెప్తున్నా, కొంచెం సాస్ ఎక్కువ వల్ల ఇది నా లస్సీ తాగుతున్నాడు రా. లస్సీ తాగుతున్నాడు రా. నేను దొంగ అని చెప్పి లెట్ హిమ్ డ్రింక్ బ్రో, ఏం కాదు. అందుకే నేను అక్కడికి పోయి ఫోటో అని చెప్పేసి లస్సీ తాగుతున్నాను. సరే ఇక్కడ పెట్టుగా కెమెరా సైడ్. చిల్లీ చికెన్ అయిపోయిందంటే కొంచెం సాస్ ఎక్కువ, అది ఏమంటారు సాసులు గీసులు ఎక్కువ. అవునవును, చికెన్ బాగానే ఉంది, కొంచెం అది అయిపోయింది. కానీ లస్సీ ఓకే, చాయ్ ఓకే, బిర్యానీ అయితే బిర్యానీ కూడా అవును, బిర్యానీ కూడా తిన్నాం. అసలు చాయ్ కోసం రావాలి, వచ్చి బిర్యానీ తిని పోవాలి. మేము యాక్చువల్లీ టీ తాగడం వచ్చాం అనమాట. అన్ని టేస్ట్ చేస్తాం మేము ఇక్కడ, ఆల్మోస్ట్ అన్ని బాగున్నాయి. అరే ఇంచురా రామ్కి ఉంచు. అరే కొట్టుకుంటారేంట్రా అంటే అంటే గాయస్ మా వాళ్ళు అంటే అట్లా కొట్టుకుంటూ ఉంటారు. చిన్నప్పుడు చాయ్ అయితే అలవాటు. వాట్ ఈస్ దిస్? బియర్. దే పెయిడ్ నో? నో. They paid no. I'm walking from here. నాకేం సంబంధం లేదు guys. You guys going? నేను వెళ్ళిపోతున్నా. Okay, bye friends. I'm leaving. Thank you. Guys, ఇక్కడ మంచిగా స్పెండ్ చేసాం మన టైం మొత్తం. బిర్యానీ తిన్నాం, చాయ్ తాగాం, చికెన్ చిల్లీ తిన్నాం, అండ్ ఇంకా లస్సీ తాగాం. అన్నీ బాగున్నాయి, రికమెండబుల్ అనమాట. ఇదైతే ప్లేస్ ఇది. సో మీరు కూడా రండి. ఇప్పుడు మా వాళ్ళు కూడా చెప్తారు వినండి. ఒక చిన్న షార్ట్ రైడ్ అంతే, మీకు ఒక 1 hour ఉంటుంది, మంచి స్పెండ్ చేయొచ్చు. ఈజీలీ మీరు 2-3 hours స్పెండ్ చేయొచ్చు. బాగుంటుంది, మంచి వచ్చి టైం స్పెండ్ చేయండి. సో డే మొత్తం ఇక్కడ ఏం ప్లాన్ చేయలేదు, అన్ఎక్స్పెక్టెడ్ గా అయిపోయింది ఇట్లా. అసలు క్యాజువల్ గా వద్దాం అనుకున్నాం, ఇక విక్కీ రికమెండ్ చేసింది చాయ్ బాగుంటుందని చెప్పి క్యాజువల్ గా వచ్చేసినాం. ఎప్పుడైనా మీకు వీకెండ్ లో ఏమైనా టైం కుదిరితే వచ్చి చిల్ అవ్వచ్చు, ఫ్యామిలీ తోటి కావచ్చు, ఫ్రెండ్స్ తోటి కావచ్చు, ఎవరితోటైనా కావచ్చు. చాలా మంచి ప్లేస్. రామ్కి What do you say? నైస్ మోడల్ ఇస్ థమ్ సింబల్. అల్సిపోయాడు. థమ్ సింబల్. చలో బై బై. Done in the next vlog. Done. See you guys. See you. Please do watch. Subscribe. Share, subscribe. Please do. Chalo, watch. bye Thank bye. you. Bye. See you guys.